అందరికీ నమస్కారం అండి. థర్డ్ క్లాస్ పిల్లలకు ఈవీఎస్లో యానిమల్స్ లెసన్ ఉంది కదా. సో డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ క్లాసిఫికేషన్ నేర్పించడం కోసం రెగ్యులర్గా చార్ట్ ఎందుకు అనేసి ఒక యాక్టివిటీ లాగా చేయించడం కోసం ఒక సింపుల్ టీఎల్ఎం తయారు చేశాను. దీనికి వచ్చేసి మనకు కావాల్సినది ఒక కార్డ్బోర్డు, ట్యాగ్స్, పాత బుక్స్లలో ఉండే పిక్చర్స్, ఒక ఎంప్టీ శారీ బాక్స్. సో ముందుగా కార్డ్బోర్డును ఒక వైట్ చార్ట్ని అంటించేసి దాంట్లో ఒక హాఫ్కు డొమెస్టిక్ యానిమల్స్, ఒక హాఫ్కు వైల్డ్ యానిమల్స్ను హెడ్డింగ్ పెట్టేశాను. సో కరెక్ట్గా హాఫ్కు ఒక లైన్తో దాన్ని డివైడ్ చేసుకుంటాము. పక్కన యానిమల్స్ పిక్చర్స్ను వచ్చేసి ఎంప్టీ శారీ బాక్స్ను కట్ చేసుకొని పీసెస్గా వాటికి యానిమల్స్ పిక్చర్స్ను అంటించుకోవడం జరిగింది. సో చుట్టూ బార్డర్ జస్ట్ అట్రాక్టివ్గా కనపడడం కోసం గ్లిటర్ టేప్ ఉపయోగించి డెకరేషన్ చేశాను. మార్కర్స్తో లైన్స్ వేసినా సరిపోతుంది. సో ఇప్పుడు వాటికి వచ్చేసి ఆ ట్యాగ్స్ చూసారు కదా, ఆ ట్యాగ్స్ను అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేటట్లు వేసి అవి కుచ్చుకోకుండా సెలో టేప్ వేసేసాను బ్యాక్ సైడ్. సో ఇప్పుడు వచ్చేసి యానిమల్ కార్స్ బ్యాక్ సైడ్ సన్నటి పొడుగాటి స్ట్రిప్స్ కట్ చేసుకొని 1/4 మడిచి దాన్ని గ్లూతో అతికిచ్చేసి అది ఊడి రాకుండా ఒక స్టాపుల్ పిన్ చేసేసాను. సో అలాగే బెండ్ అయి ఉండడం కోసం. సో ఇప్పుడు పిల్లల ముందర ఈ యానిమల్ కార్డ్స్ని వేసేసి డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ సపరేట్గా వాళ్ళను ఆ ట్యాగ్స్కి తగిలిమంటే వాళ్ళు క్లాసిఫికేషన్ చేస్తారు. సో యాక్టివిటీ రూపంలో చెప్పడం కోసము ఇది పిల్లలకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.